గత కొంతకాలం నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలపై వరుస పోలీస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ యాక్టర్ శ్రీతేజ్ పై పోలీస్ కేసు నమోదైంది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్తే, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో శ్రీతేజ్ పై ఈ కేసు నమోదైనట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇకపోతే శ్రీతేజ్ పై ఇలా పోలీస్ కేసు నమోదు కావడం ఇది ఫస్ట్ టైం కాదట. గతంలో కూడా ఇతనిపై పోలీస్ కేసు ఫైల్ అయిందట. అది కూడా పెళ్ళైన వివాహితతో ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. ఇక ఆమె ఓ ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ ఎంప్లాయీ భార్య అట. ఇక అంతేకాదు, వీరిద్దరి అక్రమ సంబంధం తెలుసుకున్న ఆ ఎంప్లాయీ పాపం గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది. ఈ ఘటనలో కూడా శ్రీతేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం షాకింగ్ విషయం. ఇక ఇలా ఒకవైపు లైంగిక వేధింపులతో పాటు హత్యా నేరం కింద కూడా అతనిపై కేసు నమోదైంది. దీంతో అతని గురించి ఈ విషయాలు తెలిసిన సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదిలా ఉండగా నేరారోపణల కారణంగా శ్రీతేజ్ పై BNS 69(115) సబ్సెక్షన్ 2, 318 సబ్సెక్షన్ 2 సెక్షన్ల కింద పోలీసు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీతేజ్ ఒక పెద్ద సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. శ్రీతేజ్ గతంలో మంచి నటుడిగా టాలీవుడ్లో గుర్తింపు సంపాదించుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు పాత్రలో నటించి బాగా ఆకట్టుకున్నాడు. పరంపర, బహిష్కరణ లాంటి వెబ్ సిరీస్లో కూడా ఇంపార్టెంట్ రోల్స్ చేశాడు. యాక్టర్గా తానేంటో నిరూపించుకున్నాడు. ఇలా ఇప్పుడిప్పుడే సినిమాలు, వెబ్ సిరీస్లలో ఎక్కువ అవకాశాలు అందుకుంటున్న శ్రీతేజ్ ఇలా కేసుల్లో ఇరుక్కోవడం అతని కెరీర్కి బిగ్గెస్ట్ డ్యామేజ్ అని చెప్పవచ్చు. మరి ఈ కేసుల నుంచి శ్రీతేజ్ ఎలా బయటపడతాడు? అసలు వీటిల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే శ్రీతేజ్ నోరు విప్పేదాకా ఆగాల్సిందే. మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.